అందరికీ నమస్కారం. ఈరోజు నేను న్యాచురల్ హెయిర్ డై చూపిస్తానండి. మన ఇంట్లోనే మనం తయారు చేసుకునేది ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకొని మన తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మార్పించుకోవచ్చండి. ఇది మనం స్టోర్ చేసి మనము వాడుకోవచ్చు. ఇది చాలా చాలా న్యాచురల్ అండి. మన ఇంట్లో ఉన్న వస్తువులు పెట్టి మనము చేసుకుంటున్న హెయిర్ డై అండి. ఇది ఎట్లా తయారు చేయాలి, దీనికి ఏమేమి పదార్థాలు వాడాలి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేది గురించి కూడా నేను దీంట్లో చెప్తున్నాను. మన ఇంట్లో ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకొని మన తెల్ల వెంట్రుకలంతా మంచిగా నల్లగా చేపించుకోవచ్చు. చూడండి, జస్ట్ టచ్ అప్ ఇస్తున్నాను. ఇట్లా ఎలాగా మనము ఒక న్యాచురల్గా హెయిర్ డై చేసుకొని ఇంట్లో ఎట్లా వాడుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ దానికి మనకు కావాల్సినది కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఈ కొబ్బరిని నేను ముక్కలు చేసుకొని ఒక బాండిలోకి తీసుకుంటున్నాను. ఈ బాండిలు ఎక్కువగా ఉన్న బాండిలుగా పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. సన్న ముక్కలుగా కోసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోబోతున్నాను. చూడండి, ఈ కొబ్బరి ముక్కలు అనేది మన హెయిర్ గ్రోత్ చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. మన హెయిర్కి బాగా షైనింగ్ ఇస్తుందండి. ఇది చాలా చాలా మంచి న్యాచురల్ రంగు కూడా మన హెయిర్కి ఇస్తుందండి. ఈ కొబ్బరి ముక్కలు మనము ఒంట్లోకి కూడా తీసుకోవచ్చండి. చాలా చాలా మంచిది, చాలా బాగా మన ఒంటికి. ఇప్పుడు పొయ్యిని వెలిగించుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ కోకోనట్ ఉంది కదా, ఇది బాగా బ్లాక్ అవ్వాలి. దాంతోపాటు నేను 4 బాదం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా బ్లాక్గా అవ్వాలంటే అప్పటి వరకు మనము బాగా దీన్ని ఫ్రై చేయాలి. బాదం కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అండి. మన హెయిర్ చాలా షైనింగ్గా లాంగ్గా గ్రో అవుతుంది బాదం వాడుతున్నామంటే. ఇప్పుడు ఇవన్నీ బాగా నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, మన పొయ్యి ఎప్పుడు సన్న మంటలో ఉంచుకోవాలండి. సన్న మంట ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా హెయిర్కి ప్రిపేర్ చేస్తున్నామంటే ఒక ఐరన్ బాండిల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, బాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ మన హెయిర్కి న్యాచురల్ అండి. ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనకు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనము వాడుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఈ ఈ కొబ్బరి ప్లస్ ఈ బాదం ఈ రెండు బాగా నల్లగా మారుతున్నాయి కదా, బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. చూడండి, మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మంది పిల్లలకి యంగ్ ఏజ్లోనే నల్లదనం వస్తుంది కదా, అది కూడా బాగా సొల్యూషన్ ఇస్తుందండి ఈ హెయిర్ డై. ఇప్పుడు నేను దీంట్లో బ్లాక్ జీలకర్ర వేసుకున్నానండి. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారండి. ఈ బ్లాక్ జీలకర్రని కూడా దాంతో పాటు నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పదం ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అనేది ఏమంటే, ఇప్పుడు బ్లాక్ జీలకర్ర మనకు ఆయిల్ లైట్గా వస్తుందండి బయటికి, అది వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు మనం తోట నుంచి తీసుకున్న కరివేపాకు అండి. ఇది ఇప్పుడు వింటర్ సీజన్ కదా, లీవ్స్ ఆకులు అట్లా ఉన్నాయి. మన తోటలో నుంచి ఫ్రెష్గా నేను తీసుకున్నాను కరివేపాకు. మా తోటల్లో అన్ని చెట్లు ఉన్నాయండి. చూడండి, బాగా ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని బాగా నేను వేయిస్తున్నాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసాను, తర్వాత 4 బాదాములు, 2 స్పూన్లు బ్లాక్ జీలకర్ర వేసాను, తర్వాత ఇప్పుడు కరివేపాకు ఒక చేతి నిండా వేసుకున్నాను. ఇవన్నీ నేను బాగా ఫ్రై చేస్తున్నానండి. బాగా నల్లగా అయిపోవాలి. చూడండి, ఇట్లా మనకు బాగా నల్లగా అయిపోయినాక మనము పొయ్యిలో నుంచి దింపేయాలి. చూడండి, ఆయిల్ కూడా వచ్చాయి చూడండి బయటికి. అదే మంచి కన్సిస్టెన్సీ. అంటే కొబ్బరి నుంచి కూడా ఆయిల్ వస్తాయి, ప్లస్ మనకు బ్లాక్ జీలకర్ర నుంచి కూడా కొద్దిగా ఆయిల్ వస్తుందండి. ఇప్పుడు పొయ్యి ఆపేసాను. ఇది బాగా నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నాను. మనము ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉంచుకుందామండి. కొంచెం చల్లారినాగా దీన్ని నేను గ్రైండ్ చేయబోతున్నాను. చూడండి, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్, చాలా చాలా హోమ్ రెమెడీ అండి. మంచి హోమ్ రెమెడీ. చూడండి, ఎంత మంచిగా నల్లగా వచ్చేసింది. ఇట్లా కూడా పౌడరు మనము పౌడర్గా కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే టచ్ అప్ చేసుకోవచ్చు. చూడండి, మనకు హెయిర్ డై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ హెయిర్ డైని నేను ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని గ్రైండ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇంకా మరీ మెత్త పౌడర్ మనకు కావాలి కదా, అందుకని ఇప్పుడు నేను ఇది ఒక మిక్సీ జార్లోకి నేను మార్చేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ని. ఇప్పుడు ఇది బాగా గ్రైండ్ చేసి చూపిస్తానండి. చూడండి, మంచిగా మనకు న్యాచురల్ హెయిర్ డై వచ్చేసింది. మన ఇంట్లోనే మన హెయిర్ డై మనమే చేసుకుంటున్నాము. ఏ విధ హార్మ్ఫుల్ కెమికల్స్ లేదు. చూడండి, ఇప్పుడు అది కొంచెం ఆయిల్ ఉంది. చూడండి, కొంచెం ఆయిల్ ఉంది. చూడండి,
జిడ్డు జిడ్డుగా, ఎందుకంటే దీంట్లో కోకోనట్ ఉంది ప్లస్ మనకు బ్లాక్ జీలకర్ర ఉంది కదా, ఇది రెండు మనకు ఒక న్యాచురల్గానే ఒక ఆయిల్ వస్తుందండి దాంట్లో నుంచి. చూడండి ఇప్పుడు మంచిగా మన హెయిర్ డై తయారైపోయింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తానండి. ఇది మనం అట్టే పౌడర్గానే తీసి మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు. చూడండి టచ్అప్ లాగా చేసుకోవచ్చు. ఒక బ్రష్ తీసుకొని ఇట్లా నేను చేస్తున్నాను కదా, ఇట్లా మనము చేసుకోవచ్చండి. ఇది చాలా చాలా న్యాచురల్ అండి. అప్పటికప్పటికి ఇంట్లో మనము టచ్అప్ చేసుకోవచ్చు. ఏ విధ హార్మ్ఫుల్ కెమికల్స్ లేదు, ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదండి. మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ పెట్టి మనము చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏ విధ ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత మంచిగా నల్లగా అయిపోయింది ఇమీడియట్గా నా హెయిర్. ఏం చేయాలంటే ఇట్లా మనం హెయిర్ డై ఇన్స్టెంట్గా వాడుతున్నప్పుడు ఒక కోంబు పెట్టి దువ్వుకోవాలండి. అప్పుడు ఏమంటే మనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది, ఈవెన్ స్మూత్గా కనిపిస్తుంది అండి. ఇప్పుడు ఇంకొక బాండ్లో నేను ఏం చేస్తానంటే ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నానండి. ఈ పౌడర్ అన్నీ దాంట్లో వేసేసి, ఓకేనా, ఇప్పుడు నేను డ్రైన్ చేసుకున్న పౌడర్ అన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను. దీంతో పాటు నేను ఏం చేస్తున్నానంటే ఇది వేస్తున్నా, అలోవెరా జెల్ వేస్తానండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం కట్టిగా ఉంది కదా, అవన్నీ బాగా కలిసిపోవాలి కదా. దాంతోపాటు నేను ఇప్పుడు అలోవెరా జెల్ వాడుతున్నాను. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ ఆలోవెరా జెల్ అనేది తెల్లది తీసుకోవాలండి. తెల్లది మన హెయిర్కి వాడుకోవచ్చు, లేదు మీ దగ్గర ఫ్రెష్గా ఇంట్లో ఉందంటే కూడా ఫ్రెష్గా కూడా ఆ జెల్ తీసి దీంట్లో వాడుకోవచ్చండి. ఇందులో గ్రీన్ ఉంటుందండి. ఆ గ్రీన్ వచ్చేసి మనం ఫేస్కి టిప్స్కి అంటే ఫేషియల్ చేసుకోవడము అట్లా ఫేస్కి వాడుకోవచ్చు గ్రీన్ ఆలోవెరా అనేది. ఇది నేను తెల్ల ఆలోవెరా ఆర్డర్ చేసుకున్నాను. తెల్ల ఆలోవెరా అనేది మనకు హెయిర్కి మనం వాడుకోవచ్చు అండి. చాలా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. మన హెయిర్ని షైనింగ్గా ఉంచుకుంటుంది, జుట్టు బాగా పెరుగుతుంది, మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపోతుందండి. చూడండి బాగా మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు చిన్న పిల్లలకంతా ఎర్లీ స్టేజ్లోనే ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదండి. వాళ్ళకి స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, ఫుడ్ ఇప్పుడున్న ఫుడ్స్ అట్లాంటి వల్ల మనకు త్వరగానే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఇలాంటివి మనము ఇంట్లో చేపించుకొని పిల్లలకి వాడుకోవచ్చండి. అది చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ లేదు కాబట్టి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అండి. నేను సరిపోలేదని ఇంకొక స్పూను ఆలోవెరా వేసుకున్నాను. చూడండి బాగా దాన్ని కలుపుకోవాలండి. అన్ని ఈవెన్గా స్మూత్గా అవ్వాలండి ఆ మొత్తం పేస్ట్. ఇట్లా ఒక పేస్ట్ మీరు కాలేజ్ పిల్లలకి ఇప్పుడంతా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి కదా, ఇలా మీరు ఇంట్లో తయారు చేసి వాళ్ళకి ఒక బాటిల్లో వేసి ఇచ్చేసారంటే వాళ్ళకి అప్పుడప్పుడు రూమ్లో హాస్టల్లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు వాడుకుంటారండి. చూడండి ఈ హెయిర్ డై అనేది చల్లారినాగా ఎట్టుందని ఇప్పుడు దీన్ని ఈ బాటిల్కి మార్చుకుంటున్నాను. నేను కూడా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని వాడుకుంటానండి హెయిర్ డైని. ఇప్పుడు ఈ హెయిర్ డై చూడండి నేను ఒక బౌల్కి మార్చేసుకున్నాను. ఎంత మంచిగా మనకు స్మూత్గా వచ్చేసింది చూసారా. ఇది ఇప్పుడు ఈ బాండీలో కూడా కొద్దిగా ఉంది కదా, అది వేస్ట్ చేయకుండా అది ఎట్లా అప్లై చేయాలి అనేది నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా నల్లగా వచ్చింది మన హెయిర్ డై. చూడండి ఇప్పుడు ఇలా స్కాల్ప్ తీసుకొని మనకు ఫ్రంట్లో ఎక్కువ ఉంటాయి కదా తెల్ల జుట్లు, ఆ తెల్ల జుట్లుకి మనం ఒక బ్రష్ తీసుకొని మనకు అప్లై చేసుకోవచ్చండి చాలా జాగ్రత్తగా. ఇది చాలా చాలా న్యాచురల్, ఏమి భయపడాల్సిన అవసరమే లేదండి. కంపల్సరీ ఇట్లాంటివి మీరు ఇంట్లోనే ట్రై చేసి చూడండి. హార్మ్ఫుల్ కెమికల్స్ లేదు, కళ్ళు మంట కానీ ఫేస్ కలరు దిగడం కానీ అట్లా కొన్ని మందికి కొన్ని ఎఫెక్ట్స్ ఇస్తుంటుంది, జుట్టు రాలిపోవడము అట్లా ఉంటుంది. హెయిర్ డై మీరు వాడుతున్నారంటే అంటే ఆర్టిఫిషియల్ హెయిర్ డైస్. ఇప్పుడు మనం చేసేది ఇంట్లోనే హోమ్ రెమెడీ కాబట్టి ఈ హోమ్ రెమెడీ మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి, గుడ్ సొల్యూషన్ ఇస్తుంది. మీ హెయిర్ డైని బాగా తెల్ల జుట్టును అంతా బాగా నల్లగా మార్పించుకుంటుంది. అట్లాగే మీకు హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. చూడండి ఇట్లా మనం ఎప్పుడు ఇన్స్టెంట్గా వాడేటప్పుడు ఒక దువ్వన పెట్టి దువ్వుకోవాలి. అప్పుడు ఎట్లా ఉంటుందంటే లైట్గా మీరు ఆయిల్ వేసుకున్నారా అన్నట్టు ఉంటుందండి హెయిర్. చూడండి ఇన్స్టెంట్గా మనకు ఎంత మంచిగా బ్లాక్గా ఉంది మన హెయిర్. నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి నా హెయిర్ ఎంత మంచి రిజల్ట్ చూడండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండి, ఏమీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులు పెట్టి మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. దీనికోసం మీరు బయటకు వెళ్ళి ఏమైనా కొనాల్సిన అవసరం లేదు, అలాగే ఒక పార్లర్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఎంత మంచిగా నా జుట్టు తయారైంది చూసారా, ఎంత బాగా నల్లగా ఉంది. అప్పుడప్పుడు రిజల్ట్ చూపిస్తున్నాను నేను చూడండి. ఇదేనండి మన హెయిర్ డై చాలా బాగుంది కదా. ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లోనే ఉన్నటివే కాబట్టి మీరు కంపల్సరీ ఇలాంటి ఒక హెయిర్ డై ఇంట్లో తయారు చేసి ఉంచుకోండి. ఎప్పటికైనా అప్పుడు కావాలంటే మీరు అది వాడుకోవచ్చండి. మీరు తెల్ల జుట్టు అంత బాగా నల్లగా మారిపోతుంది, బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఏ హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందంటే కంపల్సరీ ఈ రెసిపీని ఫాలో చేయండి, ట్రై చేసి చూడండి, వాడి చూడండి, మాకు మీరు కమెంట్స్ కూడా చెప్పండి. మన వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.